ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ 11 ఉన్నాయి. అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? వీడియోలోకి వెళ్ళే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి, మీరు వీడియో చూసేటప్పుడు అయితే తప్పకుండా లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఈరోజు ఏంటంటే మామూలుగా అయితే ఇంట్లో జెంట్స్ వచ్చేసి షర్ట్స్ వాడిన తర్వాత కాలర్ పాడైపోయిన తర్వాత వాటిని పక్కన పడేస్తూ ఉంటాం కదా, అసలే పనికి రావనేసి పడేస్తూ ఉంటాం. వేసుకున్న బట్టలు వేరే వాళ్ళకి ఇవ్వద్దు అనేసి అంటూ ఉంటారు కదా. అయితే వీటిని మనం మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకోవచ్చు, చక్కగా ఎంత బాగా యూజ్ అవుతుందో అసలు ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చలో వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే నేను మిరియాలు తీసుకుంటున్నానండి. ఒక 5-6 మిరియాలని ఏం చేయాలంటే కొంచెం ఇలా దంచుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు సీజన్ అంతా ప్రతి ఒక్కరికి దగ్గు జలుబుతోటైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి టిప్ అండి. ఒక గరిటె తీసుకొని ఇందులో ఈ మిరియాల పౌడరు, అదేవిధంగా చిటికెడు పసుపు, అల్లం అండి, చిన్న అల్లం ముక్కనైతే ఇలా కట్ చేసేసి శుభ్రంగా కడిగేసి దీన్ని ఏం చేయాలంటే కొంచెం మ్యాష్ చేసుకోవాలి. కొంచెం రసం వస్తుంది కదా, కొంచెం ఇలా దంచుకుంటే ఓకే. ఇలా దీన్ని ఇలా స్మాష్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాము. చాలా సింపుల్ రెమెడీ అండి. డైలీ ఒక 3 టైమ్స్ కనుక తీసుకున్నారనుకోండి త్వరగా దగ్గు అనేది తగ్గుతుంది. కొంచెం సాల్ట్ వేసాను, చిటికెడు. ఇప్పుడు ఇందులో తేనె అయింది 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న ఫ్లేమ్ గ్యాస్ స్టవ్ వెలిగించేసి సిమ్లో పెట్టేసి దీని మీద కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది. కొంచెం వేడవ్వగానే ఏంటంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా స్పైసెస్ అనేది ఈ తేనెలో అయితే కలిసిపోతుంది అన్నట్టు. కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వేడైన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి దీన్ని అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఇది ఏంటంటే బాగా వేడిగా ఉంటుంది కదా, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం గనక దీన్ని జస్ట్ నాకామనుకోండి, జస్ట్ మన టంగ్కి కొంచెం అలా తీసేసుకొని మనం ఇలా మామూలుగా అయితే పిల్లలు ఇలా నాకుతూ ఉంటారు చూడండి, అలా తీసేసుకుంటే ఏంటంటే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్లు అదేవిధంగా దగ్గు అనేది వెంటనే తగ్గిపోతుందండి. ఇలా డైలీ 3 టైమ్స్ తీసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఉసిరికాయలు బాగా దొరుకుతూ ఉంటాయి కదండి. అయితే ఉసిరికాయలు దొరికినప్పుడే మనం యూజ్ చేసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకు 6 నెలల వరకు అయినా సరే నిల్వ ఉంచుకోవచ్చు అన్నట్టు. నేను చూపించబోయేదైతే మీకు చాలా చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడు నేనైతే ఇలా గింజలను తీసేసి ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక రోకలు తీసేసుకొని ఇందులో అయితే వేస్తున్నాను. అయితే దీంతో పాటే 1 స్పూన్ వరకు మెంతులను యాడ్ చేస్తున్నాను, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఈ మూడింటిని కొంచెం ఇలా క్రష్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చు. అయితే నేను కొంచెమే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి నేనైతే ఇలా ఈ రోట్లో అయితే ఇలా దంచేసాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులో ఇప్పుడు మనం క్రష్ చేసుకున్న ఈ ఉసిరికాయలు అదేవిధంగా మెంతులు కరివేపాకు మిశ్రమాన్ని ఇందులో వేసేసి కొబ్బరి నూనెని అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మనం 6 మంత్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని సన్నని మంట మీద అయితే ఆయిల్ అంతా ఇప్పుడు మనం అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనమైతే వేడి చేయాల్సిందే. చూడండి, ఆయిల్ అనేది ఇలా మరుగుతుంది కదా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ కట్టేసి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక స్టెయినర్ తీసేసుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు 6 నెలలు సంవత్సరం అయినా సరే ఈ నూనె అనేది నిల్వ ఉంటుంది. దీన్ని ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకున్న తర్వాత మనము తలస్నానం చేసే ముందు రోజు పెట్టేసుకొని నెక్స్ట్ డే తలస్నానం చేసేసుకున్నా ఓకే, లేకపోతే గంట ముందైనా సరే ఆయిల్ కనుక మంచిగా పెట్టుకొని మసాజ్ చేసి కనుక స్నానం చేస్తే తలస్నానము హెయిర్ గ్రోత్ బాగుంటుంది, వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, మనకు సిల్కీగా ఉంటుంది హెయిర్, జుట్టు కూడా పొడుగు పెరుగుతుంది, కొత్త హెయిర్ అనేది వస్తుంది అన్నట్టు. ఈసారి అయితే మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. అన్నీ మనకు దొరికే ఇంగ్రీడియంట్సే కదా, చాలా సింపుల్ వేలో అయితే ఆయిల్ని అయితే ఇలా రెడీ చేసేసుకోండి. ట్రై చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పాయింట్ షర్ట్స్ అయితే మడత పెట్టాలంటే ఇది ఒక పెద్ద పని అండి. ఇది ఐరన్ చేసేటోళ్ళకే వస్తుంది. కాకపోతే మనం ఇంట్లో అన్నీ చక్కగా దానికి మ్యాచింగ్ వెతుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా.
మగవాళ్ళకైతే చాలా పెద్ద పని ఇదండి. అయితే దీన్ని మనం ఏ విధంగా ఏ షర్టుకు ఏ పాయింట్ అనేది ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు చూపిస్తున్నట్టు మీరు ట్రై చేయండి. పని సులభం అవుతుంది అన్నట్టు. ఓకే, ఇలా మడత పెట్టేసాం కదా. ఈ షర్ట్ని అయితే ఇలా విప్పేద్దాము. ఇలా విప్పేసిన తర్వాత పాయింట్ని అయితే ఇలా మధ్యలోకి పెట్టేయాలి. నడుము భాగం ఉన్నదాన్ని మధ్యలోకి ఇలా పెట్టేసి ఈ షర్ట్ని అయితే ఇలా మడత పెట్టేస్తే కింద మిగిలిన భాగాన్ని ఇలా మధ్యలోకి మడత పెట్టేసి లెఫ్ట్ నుంచి సగానికి అయితే మడత పెట్టేసేయండి. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న భాగాన్ని లోపలికి జొప్పించేస్తే షర్టుకు మ్యాచింగ్, అదేవిధంగా దానికే పాయింట్ షర్ట్ అనేది ఒకటే దగ్గర ఉంటుంది. ఎన్నైనా సరే ఇలా మడత పెట్టేసుకొని ఈజీగా ఉంటుంది కదా వాళ్ళు తీసుకోవడానికి వేసుకోవడానికి. ఇలా నేనైతే పెట్టేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పెసరపప్పు తీసుకుంటున్నాను. ఒక కప్పు వరకు అయితే పెసరపప్పును ఒక 4 గంటలు అయితే నేను నానబెట్టి పక్కన ఉంచేసాను. ఒక కట్ట పాలకూర తీసుకుంటున్నాను. కొంచెం హెల్తీగా చేయడానికి పాలకూరనైతే ఇలా ఉప్పు నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నట్టు. ఓకే, దీన్ని కట్ చేసేసుకుని దీన్ని పక్కన ఉంచేద్దాము. ఈలోపు ఏం చేద్దామంటే ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, మిక్సీ జార్లో వేసేద్దాము. అయితే ఈ పెసరపప్పు అనేది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టాలి. చూసారా, గారెలు చేసే దానిలాగా కాదు, చాలా మెత్తటి పేస్ట్ లాగా తీసేసుకొని ఇప్పుడు నేనైతే ఇలా బౌల్లో అయితే ఇవి తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పేస్ట్ ఇలా ఉండింది, మెత్తగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోనే నేను పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 3 వెల్లుల్లి, వీటిని ఏం చేయాలంటే కొంచెం దంచుకుందాము. కొంచెం క్రష్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా ఇప్పుడు దీన్ని కూడా పక్కన ఉంచేసి ఇప్పుడు మనం పెసరపప్పు మిశ్రమంలో అయితే యాడ్ చేద్దాము. ఒక ఉల్లిపాయ అండి సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూను, వాము 1 టేబుల్ స్పూను కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూను, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, ఉప్పు సరిపడా. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాలన్నిటిని మంచిగా కలుపుకోవాలి. మనము గారెలు చేసేదానికంటే ఇలా చేసుకుంటేనే హెల్తీగా, టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే మనము తురిమిన పాలకూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకునైతే ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇది వచ్చేసి మనం చిన్న గారెలాగా ఒత్తుకుంటాం కదా, అయితే బైండింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి దానికోసం ఏం చేయండి అంటే చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను, ఇది విడిపోతూ ఉంటుంది అన్నట్టు. అయితే మీకు కావాలంటే ఇలా డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు, లేదు ఇంకొంచెం మనకి క్రిస్పీగా రావాలంటే నేను బియ్యం పిండిని అయితే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. మీరు చేసే దాన్ని బట్టి బియ్యం పిండి ఒక 2-3 టేబుల్ స్పూన్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత తక్కువ ఆయిల్ వేసేసి మనము టిక్కాలు ఉంటాయి చూడండి, మామూలు చికెన్ టిక్కా అనేసి చాలా రకాల టిక్కాలు చేస్తూ ఉంటారు కదా. అయితే మనం పాలకూర పెసరపప్పుతోటి ఇలా తక్కువ ఆయిల్, నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసేసి ఇవైతే పాలకూర పెసరపప్పుతో ఇలా చేస్తున్నాను. అయితే దీన్ని మనము మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు, సిమ్లో పెట్టేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఇవి క్రిస్పీగా వస్తాయి, అదేవిధంగా మాడవు అన్నట్టు. చూసారా, ఇలా వేసిన తర్వాత 2 వైపులా ఇలా తిరిగేసి చక్కగా కాల్చుకోవాలి. చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. పిల్లలకి హెల్తీకి చాలా మంచిది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నట్టు. ఓకే, ఇది ఇప్పుడు అయిపోయింది. ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. ఇలా అన్నీ ఫ్రై చేసేసి ఈవినింగ్ టైంలో కొంచెం ఉల్లిపాయలు కట్ చేసేసి కనుక టేస్ట్ చేశారనుకోండి, అద్రిపోతుంది అన్నట్టు. ఈవినింగ్ స్నాక్స్కి అయితే సూపర్ ఉంటుందండి. ఎందుకంటే ఇందులో వేసిన అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే కదా. చూడండి, నేనైతే ఇవన్నీ ఇలా ఫ్రై చేసేసాను. ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇవి సన్నగా పల్సగా వస్తాయి, అదేవిధంగా క్రిస్పీగా ఉంటాయి అన్నట్టు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం అన్నీ కొంచెం గరం మసాలా అవి ఇవి వేసాం స్పైసీస్ కాబట్టి స్పైసీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, టేస్ట్ అదిరిపోతుంది. ట్రై చేయండి ఇట్లా. నెక్స్ట్ టిప్ వచ్చేసి
ఉలన్ తీసుకుంటున్నాను. అయితే ఒక కార్డ్బోర్డ్ లాంటిది తీసేసుకొని దీనికి ఒక 30 రౌండ్స్ అయితే నేను మెరూను, వైట్, బ్లాక్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్ ఉంటే ఆ కలర్స్ని అయితే ఒక 3 కలర్లు నేను తీసేసుకొని మధ్యలోకి ఇలా కరెక్ట్గా ముడేసుకోవాలి. ఓకే, ఇలా ముడేసిన తర్వాత రెండో వైపు కూడా మధ్యలోకి ముడి వేయాలి. ఎందుకంటే జారిపోకుండా ఉండడానికి అనేసి నేను ఇలా కొలత పెట్టేసుకొని ఇలా చేసిన తర్వాత పైన ఒక్క సైడ్ మాత్రమే కట్ చేయాలి. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఈ సెంటర్ పాయింట్ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ సెంటర్లో అయితే నాటు వేసుకోవాలి. పైన కింద నాటు వేసాం చూడండి, దాన్ని ఏం చేయాలంటే విప్పేయాలి. ఓకే, కట్ చేసేయండి ఇలా, అయితే విడిపోతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఏ భాగానికి ఆ భాగము ఇలా విడగొట్టేస్తే మనకు 6 భాగాల్లాగా విడిపోతుంది అన్నట్టు. చూసారా, మెరూను, వైటు, బ్లాక్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు 1 ఇంచు తోటి మధ్యలో ఉన్న పాయింట్ నుంచి 1 ఇంచ్ లెంత్ తోటి మనము ముడేసుకుంటూ పోవాలి. అన్నిటికీ ఒక రౌండ్ లాగా అలా వస్తుంది, సర్కిల్ లాగా. ఇలా అన్నీ వేసేస్తున్నాను చూసారా. మీరు కొంచెం థ్రెడ్ ఎక్కువనే పెద్దది తీసేసుకొని ఇలా నాటు వేసుకోండి. చూసారా, ఇలా 1 ఇంచు తోటి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఒక రౌండ్ అయితే వేసేసాను. తర్వాత ఏం చేయండి అంటే ఆ ఒక్కో భాగం నుంచి మళ్ళీ 2 భాగాల్లాగా విడగొట్టాలి. ఇప్పుడు బ్లాక్, వైట్, మళ్ళీ అటు మెరూను, వైట్ వస్తుంది, మళ్ళీ మెరూను ఒకటి వస్తుంది. చూసారా, 1 ఇంచు తోటి ఇలా అన్నీ ఒక భాగాన్ని మళ్ళీ 2 భాగాలుగా విడదీస్తూ ఇలా చుట్టూరా ఇలా ముడి వేయాలన్నట్టు. మీకు ఎలా వీలైతే అలా, కాకపోతే కొంచెం స్టిఫ్గా వేసేసుకోండి, కొంచెం లూజ్ ఉండకుండా. కొంచెం మలకలు ఉన్న థ్రెడ్ కాబట్టి పర్ఫెక్ట్గా కనిపిస్తలేదు, కానీ కొంచెం స్టిఫ్గా ఉన్న అయితే బాగా కనిపిస్తుంది. చూసారా, చూడండి ఇలా అన్నీ ఇలానే విడదీస్తూ ఇలా చేస్తూ ఉంటే ఇలా రౌండ్గా చక్కగా వస్తుంది అన్నట్టు. చూసారా, ఇలా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి ఏం చేయండి అంటే జస్ట్ ఇలా కట్ చేసేసుకుంటే మంచిగా ఉలెన్ తోటి అయితే ఇలా రెడీ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు దీన్ని మనం దేని మీదైనా సరే ఇలా కప్పుకోవడానికి చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఇలా ఈజీ కదా, ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లో అండి. చిన్న పిల్లోకి మనము పిల్లో కవర్స్ లేనప్పుడు ఇలా పెద్ద పిల్లో కవర్స్ ఉంటాయి చూడండి. అయితే దీంట్లో మనం దీన్ని వేసేటప్పుడు ఇది లూజ్ అయిపోతుంది కదా. అయితే లూజ్ కాకుండా దీన్ని పర్ఫెక్ట్గా ఎలా పెట్టవచ్చో చూపిస్తాను చూడండి. ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇలా ఉంది, ఇంత లూజ్ ఉంది కదా. ఈ మధ్యలో ఇలా తీసేసుకొని పాయింట్, ఈ ఎక్స్ట్రా భాగాన్ని లోపలికి ఇలా జొప్పించేసేయండి. పర్ఫెక్ట్గా మనకు పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది. అది ఏంటంటే కరెక్ట్ అది పెద్దగా ఉన్నది అన్నట్టు కూడా కనపడదు, కరెక్ట్ సైజులోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చూసారా, ఇలా పెట్టి చూడండి, మీ పని అయితే ఈజీ అయిపోతుంది. బాగుంది కదా, చూడడానికి సూపర్ ఉంది, ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పాత షర్ట్ అండి. పాత షర్ట్స్కి ఏంటంటే కాలర్ పాడైపోయినా మనం పక్కన పెట్టేస్తాము, ఎవరికి ఇవ్వకూడదని అంటారు కదా మన బట్టలని. అలాంటప్పుడు వీటిని మనం ఇంకో విధంగా కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. పాత షర్ట్సే కదా అని అస్సలు పడేయకండి, దీన్ని ఇలా కూడా వాడొచ్చా అనేసి మీరే నిజంగా షాక్ అవుతారు. నేనైతే పెట్టికోట్ తయారు చేయబోతున్నానండి. క్లాత్ ఏమో చాలా బాగుంటుంది, జస్ట్ కాలర్ పాడైంది అనేసి పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా నేను పెట్టికోట్ సైజులో అయితే కట్ చేసేస్తున్నాను. ఈ కాలర్ భాగాన్ని తీసేసుకుంటున్నాను, హ్యాండ్ భాగాన్ని కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ చూడండి, ఇదైతే చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి అయితే మనం పెట్టికోట్ క్లాతులు తీసుకోవాలంటే బయట అయితే 300, 400 ఉంటుందండి. మామూలు పెట్టికోట్స్ అయినా సరే 350, 400 అలా ఉంటుంది కదా ప్రైస్ అయితే. అలా కాకుండా ఈ షర్ట్స్ని మనం ఇలా కూడా వాడుకోవచ్చు. డ్రెస్సులు లోపలనే కదా వేస్తున్నారు, పిల్లలకి క్లాత్ కూడా ఏంటంటే బాగుంటుంది, తిక్కుగా ఉంటుంది కాబట్టి మంచిగా యూజ్ చేయొచ్చు. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్ నెక్ భాగమును షోల్డర్ భాగం కట్ చేసేసుకొని మనము జస్ట్ మిషన్ కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేనైతే ఇలా కొలత ప్రకారం అయితే పెట్టికోట్ ప్రకారం ఇలా కట్ చేస్తున్నాను. కాలర్ ఉన్న సైడు, అదేవిధంగా షోల్డర్ ఉన్న సైడు. ఎంత మంచి మంచి షర్ట్స్ ఉంటాయో. క్లాత్ కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే ముందు బటన్ అవసరం లేదంటే బటన్ కూడా కట్ చేయొచ్చు, ఈజీగా స్టిచ్ చేయొచ్చు.
చూడండి నేను ఇలా కట్ చేసిన తర్వాత ఏం చేసినంటే ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డింగ్ లాగా ఇలా చేసుకుంటూ మనము స్టిచ్ చేసేసామనుకోండి కరెక్ట్ మనకు పెట్టికోట్ సైజులో హ్యాండ్ నెక్ భాగం అనేది వచ్చేస్తుంది. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనము మిషన్ కుట్టు వేసేసుకుందాం. నేను ఇప్పుడు నెక్ భాగమును జస్ట్ షోల్డర్ భాగమే కట్ చేశాను. సైడ్లకి అయితే నేను కట్ చేయలేదండి, ఎందుకంటే అది ఆల్రెడీ స్టిచ్చింగ్ అయి ఉంది కాబట్టి. ఇక చూడండి నేను ఇలా కట్ చేశాను. అయితే సైడ్లకి మనకి ఎంత లూజ్ కావాలో అంతే లూజ్ చేసుకొని సైడ్లకి చూడండి నేనైతే నెక్ షోల్డర్ అయితే ఇలా కుట్టేశాను. అదేవిధంగా సైడ్ భాగానికి కూడా స్టిచ్ చేసేసాను. చూసారా లెంత్ ఎంత కావాలో అంత తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి పర్ఫెక్ట్గా కుట్టేశాను. చక్కగా డ్రెస్సులల్లా పిల్లలు ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది కదా. డబ్బులు అనేటివి వేస్ట్ కాకుండా పాత షర్ట్సే కదా అని పక్కన పడేయకుండా ఎవరికి ఇవ్వలేము, వాటిని యూజ్ చేయలేము. అలా అనేసి వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా. ఇలా చక్కగా పెట్టుకోటు కుట్టేసేయండి. చక్కగా మనకి యూజ్ అవుతుంది, పిల్లలకైనా వేయచ్చు. క్లాత్ కూడా చాలా బాగుంటుంది కదా, డబ్బు కూడా ఆదా చేయొచ్చు కదా. ఇలా ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని ఇందులో అయితే నేను వాటర్ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కుకింగ్ సోడా ఉంటుంది చూడండి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను, లెమన్. ఇప్పుడు దీన్ని ఇందులో డిప్ చేసేసి ఇప్పుడు ఈ బౌల్ని ఏం చేద్దామంటే ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, ఫ్రిడ్జ్లో అయితే కొంచెం అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. ఆ స్మెల్ అనేది పోవాలంటే ఈ వాటర్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఒక 1 డే కనుక ఉంచేసి నెక్స్ట్ డే తీసేసామనుకోండి, ఫ్రిడ్జ్లో ఏమైనా బ్యాడ్ స్మెల్ అనేటివి రాకుండా మొత్తం పీల్చేసుకుంటుంది ఈ వాటర్ అనేది. ఇలా ట్రై చేయండి, హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి దీపారాధన చేసే ఆయిల్ ఉంటుంది చూడండి, ఆయిల్కి అయితే పైన క్యాప్ అనేది ఇలా వస్తుంది కదా. దీన్ని మనము తీసేస్తే అలానే ఉంచేసి మనం డైరెక్ట్ ఆయిల్ పోస్తే గబుక్కున కింద పడిపోతుంది కదా. అయితే ఈ క్యాప్ని ఏం చేయండి అంటే ఇలా రివర్స్గా నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసేయండి. అయితే ఏమవుతుందంటే ఈ స్పేస్ అనేది తక్కువ ఉంటుందండి, హోల్ అనేది. అప్పుడు మనము కుందీలల్లా ఆయిల్ పోసేటప్పుడు చూడండి సన్నటి దారలాగా పడుతుంది అన్నట్టు. అదే కనుక ఆ క్యాప్ను కనుక తీసేస్తే ఏంటంటే ఎక్కువ పడిపోయి అంత పాడైపోతూ ఉంటుంది కదా. చూసారా ఎంత చక్కగా ఇలా నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు. మీరు కనుక ఈసారి ఇలాంటి బాటిల్స్ కనుక తీసుకొస్తే ఈ క్యాప్ని ఇలా రివర్స్లో పెట్టేసి ఇలా యూజ్ చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఆయిల్ అనేది కింద పడకుండా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి శారీ ఫాల్స్ అండి. శారీ ఫాల్స్ మనము కుట్టేటప్పుడు అయితే ఫస్ట్ అయితే ఇలా వాష్ చేసుకుంటాం కదా. అయితే ఇలా వాటర్లో నానబెట్టేటప్పుడు వీటిని ఇష్టం వచ్చినట్టు గట్టిగా పిండడం కానీ అలాంటివి చేయొద్దండి. జస్ట్ వాటర్లో ఇలా ఒక 5 నిమిషాలు ఉంచేసిన తర్వాత తీసి అలానే మళ్ళీ బకెట్ మీద ఇలా పెట్టేసేయాలి. వాటర్ అంతా కారిపోయే వరకు ఇలా వెయిట్ చేయాలి. అలా అయితేనే అవి ఫాల్ అనేది సాగదండి, అలా ఉంటుంది. ఓకే, వాటర్ అంతా కారిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వీటిని మనం ఆరేయాలంటే తీగల మీద అస్సలు వేయొద్దండి. తీగల మీద వేస్తే ఏంటంటే వన్ సైడు ఎక్కువ వస్తుంది, ఇంకొక సైడ్ ఏమో తక్కువ వస్తుంది, కొంచెం లాగినట్టు అయిపోతుంది, కొంచెం ఎక్కువ తక్కువ అయిపోతుంది కదా. అయితే కరెక్ట్ ఫ్లోర్ మీదనే ఇలా ఆరబెట్టండి. ఫ్లోర్ మీద వేశారనుకోండి ఎంత పొడుగుంటే అంత పొడుగు చాపేయండి ఇలా. అయితే ఎటువంటి మడత లేకుండా మళ్ళీ ఐరనే అవసరం లేకుండా చక్కగా మనము మిషన్ మీద వేసినప్పుడు ఫాల్స్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను ఈ 3 ఫాల్ని అయితే ఇలా ఫ్లోర్ మీదనే ఆరబెట్టేశాను. ఆరిన తర్వాత మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. ట్రై చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది. ఫాల్ అనేటివి డిస్టర్బ్ కాకుండా ఇటు ఒక సైడు ఎక్కువ ఒక సైడ్ తక్కువ అలా రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు. ఇలా ఆరబెట్టి మీరు ఫాల్ అయితే స్టిచ్చింగ్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మిషన్కి అయితే కింద పాదం అయితే తొక్కేటప్పుడు అండి, మోటార్ ఉన్న వాళ్ళకైతే ఇలా అయితే జారిపోతూ ఉంటుంది కదా, కొంచెము అన్ఈజీగా కూడా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. అలా కాకుండా దీన్ని మనం ఏం చేయాలంటే కరెక్ట్గా మనకి మోకాళ్ళకి తగిలేటట్టు ఆ భాగం చూసుకొని ఇలా కట్టేశారనుకోండి, మనకు ఈజీగా
మనము స్టిచ్ చేయడానికి బాగుంటుంది. చూడండి నేనైతే ఇలా లెఫ్ట్ సైడ్ అయితే, మీకు అవసరమైతే రైట్ సైడ్ అయినా కట్టుకోవచ్చు. మీకు ఎటు అంటే కంఫర్ట్ ఉంటుందో అటు సైడ్ అయితే కట్టేసుకుంటే సరిపోతుంది. నేను లెఫ్ట్ సైడ్ అయితే ఇలా నాకు కంఫర్ట్ ఉంటుంది అనేసి నేను లెఫ్ట్ సైడ్ అయితే ఇలా స్టాండ్కి అయితే కట్టేస్తున్నాను. ఇలా కట్టి కనుక మనము జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుందండి. కింద పాదం నొప్పులు రాకుండా ఈ మోకాలతోటే మనం జస్ట్ ప్రెస్ చేయగానే మిషన్ అనేది పర్ఫెక్ట్గా నడుస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని హైప్ చేయడం కూడా మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.